నా పేరు బిజాడి కుమార్, ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఆలేరు ప్రజలారా, మన ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన ఆలేరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నియమిస్తామని చెప్పారు. తక్షణమే దాన్ని అమలు చేయాలి. అలాగే ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులను, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి టెస్టులను కూడా సదుపాయం కల్పించాలి. అలాగే MRI స్కానింగ్ సెంటర్ను కూడా, ఎక్స్రే స్కానింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి. అలాగే జిల్లాలో ఆలేరు మండల కేంద్రంలో ప్రైవేటు హాస్పిటళ్ళ దోపిడీని అరికట్టాలి. అలాగే జిల్లాలో మెడికల్ మాఫియాను కూడా అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మెడికల్ షాపులలో ఏదైతే వాళ్లకు శాంపిల్గా వస్తున్నటువంటి మెడికల్ మందులను డాక్టర్లు రాయకున్నా కూడా పేషెంట్లకు శాంపిల్గా వచ్చినటువంటి మందులను సరఫరా చేస్తూ ఉన్నారు. దీని పట్ల కూడా ప్రభుత్వ యంత్రాంగం మెడికల్ షాపులపై కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, నర్స్ పోస్టులు, నైట్ పూట వాచ్మెన్ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆలేరు ప్రజలారా, ఆలేరు యువకులారా, మిత్రులారా, అందరికీ కూడా రేపు జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని, ప్రజాస్వామికవాదులు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.